నువ్వు నేను బొమ్మ బరుసే కలిసామంటే రంగు బరుసే పడరా లేద్దాం లేరా కింద పడితే చూద్దాం లేరా నింగిరంటే సరదా కూడేద్దాం గుమ్మేద్దాం దున్నేద్దాం హో గుండెల్లోంచి ఆనందం తోడేద్దాం రారా నా సామిరంగా ఎయిరా నువ్వు శుభ్రంగా కారా చూవేసినట్లు లేరా నువ్వు నిబ్బరంగా అంగరంగా వైభవంగా రంగు జల్లేలా నువ్వు నేను బొమ్మ బరుసే కలిసామంటే రంగు బరుసే పదరా ఏదేద్దాం లేరా కింద పడితే చూద్దాం లేరా నింగిరంటే సరదా లక్ష్మణులం సమరంలో దిగినాక బలరామ కృష్ణైలం ఒక మాట ఒక బాణం మనకున్న సిద్ధాంతం నా గెలుపు నీదిరా నీ దిగులు నాదిరా దిగిపోని బంధం అంటే నీది నాదేరా కలిసే కాలాన్ని దోస్తాం కలిసే భారాన్ని మొత్తం కలిసే కడదాకా ఉంటాం కలిసే కడతేరిపోతాం గుండెలేమో రెండు ఉన్న చప్పుడొకటేరా
నువ్వు మాటలతో చెప్తే వినవా? చూసావుగా, చేతలకు కూడా విన్ను. ఏయ్ ఆగు. ఇగో ఈ ఫ్రెండ్షిప్. నీకోసం నేను నాకెందుకు? ఏ రూమ్ రా వెళ్ళదే? ఈ ఫ్లోరేరా, అదో ఇదో. ఈ రూమే అనుకుంటా. ఇదనుకుంటా. ఇదే ఇది ఏమోరా. ఇదే. ఎవరు లేరంటరా బాబు. రేయ్ ఎవరా మీరు? ఎవరాడు? మర్యాద లేకుండా. అక్కడ కాదు, ఇక్కడ. ఏయ్ సీనియర్లు ఎవరు ఎగిరి అనేస్తావరా? ఏ బ్యాచ్రా మీరు? ఈటూరా. ఇక్కడ E3. సరే అన్నయ్య. తెలీదన్నయ్య. బకెట్ దొబ్బడానికి వచ్చారా? కాదన్నయ్య. మరి ఎందుకు వచ్చారా? లేదన్నయ్య, మా జూనియర్స్ ఉంటే మాట్లాడడానికి వచ్చాము. వాళ్ళు ఊళ్ళో లేదా? లేరంట కదా. రేపు కలుస్తానేరా. సరే పా. సీనియర్ అనగానే నమ్మేశారు. Lose control. Lose control. One more time. Lose control. Lose control. I'm on the run. I'm on the run. ఏయ్ ఏమైందిరా నీకు? ఎందుకు అన్నిసార్లు తప్పు చేసావు? నేనంటే ఏదో అమ్మాయిలు డిస్టర్బ్ అయ్యాను. అమ్మాయి ఏమైరా? అమ్మాయి ఎవరో తెలియదు, రీసెంట్గా చూసిన వెంటనే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కంగ్రాట్స్ రా. నా రీజన్ కూడా అది. నేను అమ్మాయిని చూసిన వెంటనే ఫిదా అయిపోయాను. నాకు అర్జెంటుగా తన గురించి తెలుసుకోవాలన్నమాట. నాకు మాత్రం అమ్మాయిల గురించి తెలుసుకోవాలండిరా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు సావిత్రో ఎవరు సన్నీ లియోనో తెలుసుకోవడం చాలా కష్టంరా. కరెక్టే. ముందు సీనియర్స్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఇలాంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్ కదా. సరేరా, రేపే వెళ్దాం. చీర్స్ రా మామ. షేట్. ఏమైందిరా? అంతా బాగానే ఉంది కానీ లైఫ్లో కలరింగే మిస్ అయింది మామ. అరే మచ్చా, నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన క్యాంపస్లో అమ్మాయిలు ఎప్పుడూ యూనిఫామ్లోనే ఉంటారు. వాళ్ళని వదిలేరా, ఈరోజు పరిస్థితులే కదా, కొత్త కొండలు వస్తారు,
కొత్త బట్టలు వేసుకొస్తారు. వాళ్ళైనా కొద్దిగా బాగుంటే ఈ సెమ్ అంతా జిల్ జిగానే మామ. ఏంట్రా బోర్డు మెంబర్ అవుదాం అనుకుంటున్నావా? ఏ బోర్డురా? ఆన్లైన్ నోటీస్ బోర్డు. ఈ మాత్రం దానికి ఎక్కేస్తారేటి? ఏమో కొచ్చేమో. వీళ్ళెవరు మామ? జూనియర్సా ఇంటర్వ్యూవర్సా? వీళ్ళు మనోళ్ళేరా? హాయ్ అన్న. సరే కూర్చోండి తమ్ముడు. ఏంట్రా ఎలా వచ్చారు? చిన్న హెల్ప్ కావాలని. అమ్మాయిలు బాగా నాకేశారు తమ్ముడు. డబ్బులు అవి అంటే చాలా కష్టం. అన్నయ్య డబ్బులు కాదన్నయ్య, చిన్న సలహా కావాలి. సలహాలా? నా దగ్గర చాలా ఉన్నాయి. రా. ఇప్పుడు చెప్పండి తమ్ముడు. అన్నయ్య అదేంటంటే మేమిద్దరం లవ్లో పడ్డాం. తమ్ముడు తప్పమ్మా, అలాంటి ప్రకృతి విరుద్ధ కార్యాలు చేయకూడదమ్మా. అనా అనా, వాడి ఉద్దేశం మీ ఇద్దరం విడివిడిగా వేరే వేరే అమ్మాయిలతో ప్రేమలో పడ్డామని. అది కామనే తమ్ముడు. మీ ప్రాబ్లం ఏంటి? అంటే అన్నయ్య, అమ్మాయిని చూసినప్పటి నుంచి అది లవ్ అట్రాక్షన్ తెలియట్లేదు కానీ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాను. నాకైతే ఏదో చెయ్యాలనిపిస్తుంది. హలో తమ్ముడు, కంట్రోల్ కంట్రోల్. అసలు అమ్మాయిలు అర్థం కావట్లేదు అన్నయ్య. తమ్ముడు నీకే కాదమ్మా, అమ్మాయిలు అనే వాళ్ళు అసలు ఎవరికి అర్థం కాదు. అన్నయ్య, అమ్మాయిల గురించి కొంచెం చెప్పండి అన్నయ్య. మాకు అని తెలియదు కానీ మాకు తెలిసిందో చిన్న కవిత్వంలో చెప్తాం. అదేంటో చెప్పన్నయ్య. కలతానై అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, ఒడితానై మనిషినే మలిచేది మగువా, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. దీన్ని బట్టి మీకేమర్థమైంది నాయన? ఈ సృష్టికి అందాన్నిచ్చేది తెచ్చేది మగవులే అని స్వామి. అసలు ఈ అమ్మాయిలే లేకపోతే హీరో అన్నాడు కూడా జీరో అయిపోతాడు స్వామి. కావున మన మనసుకు నచ్చిన అమ్మాయి కనపడితే ఆలస్యం చేయక, ఎదురొచ్చిన వాడు ఎంతటి వాడైనా లెక్క చేయక అమ్మాయిల మనసును గెలుచుకోండి నాయన. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే, కాలేజ్ స్టైలే. కట్టుకల కన్ను చూపు, తసదియ ఎంత కైపు, కాశ్మీర్ రోజా వేట, క్యాట్ వాకింగ్ పూట, ఎవ్రీడే ఫ్యాషన్ షో, కాలేజ్ స్టైలే.
kind. I'm gonna live it girl, you're beautiful, Jasmine, Daisy, Rose, and sunshine. Forget me not, girl, I'm so crazy. ఏ తమ్ముడు, బాబు మాలోకం, మా లోకంలోకి వచ్చావా? సారీ అన్నయ్య, గమనించుకోలేదు. సారీ ఎందుకు లేరా, నేను ఆ అమ్మాయినా పలకరించిన వెంటనే మాట్లాడడానికి. అమ్మాయిల గురించి మాట్లాడిన సిచ్యువేషన్లో నేను లేనన్నయ్య. ఉసూస్ సిచ్యువేషనా? ఆ సిచ్యువేషన్ ఏదో మాట్లాడుకున్నందా. ఇప్పుడు చెప్పరా తమ్ముడు, ఇందాక లేదు సిచ్యువేషన్ అన్నావు. మాకు సిచ్యువేషన్ ఒకటే, 2 నిమిషాల్లో ఎగ్జామ్ ఉందన్నా పక్కన ఉన్న అమ్మాయిని గెలికి మరి నీకు ఫోన్ ఉందా, అందులో సిమ్ ఉందా, దానికి నెంబర్ ఉందా అని అడిగితే ఇచ్చిందా అన్నయ్య? ఇప్పుడు ముళ్ళోకి వచ్చారా తమ్ముడు? ఇచ్చింది కాదు తమ్ముడు, ఇచ్చారు. అలా చాలామందిని అడిగితే ఓ 10 మందిలో 3 మాత్రం 100 ఇచ్చారు. 100 ఏంటన్నయ్య? అదే మా మాయ నంబర్లే. పిల్లతో కాకుండా డైరెక్ట్ మా అయితే ఎందుకని అవి చేసాలే. అర్థమైందిలే అన్నయ్య. మిగతా 7 వాళ్ళ బ్యాలెన్స్ వేయించమని మెసేజ్ మీద మెసేజ్ పెడతారు తమ్ముడు. తీరా వేయించాక యువర్ ట్రయింగ్ ది నెంబర్ ఈజ్ కరెంట్లీ బిజీ అనే కాలటూన్ వస్తుంది. సర్లే, ఈ గొడవంతా ఎప్పుడు ఉండేదే కానీ ఇందాకలేంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? అవుటింగ్కి ఏమన్నా వెళ్ళాలా? పదా ఐవన్ బ్లాక్ గోడ దగ్గరికి వెళ్దాం. లేదన్నయ్య, ఫస్ట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నాతో పాటు ఇంకోటి వచ్చాడు, నీకు గుర్తున్నాడా? వాడేడి? నా దగ్గర డబ్బులు లేవే, పెట్టే. రే తమ్ముడు, ఎక్కడేం చేస్తున్నావురా? హాయ్ నేను ఏదో లొకేషన్ బాగుందని చూడడానికి వచ్చాను. ఏంటమ్మా, లొకేషన్ బాగుందా? కవరింగ్ సరిపోలేదు, ఇంకో ట్రై చేయి. కవరింగ్ ఏంటనే, నేను రోజు ఎలా ఉన్నాను ఈరోజు కూడా అలాగే ఉన్నాను. రేయ్, నేను ఈ సీనియర్నిరా. మీ పేరెంట్స్కి రిలేటివ్స్కి చెప్పిన మాటలు నా దగ్గర చెప్పొద్దు. వాళ్ళు నమ్ముతారేమో కానీ నేను మాత్రం నమ్మను. అదా అన్నయ్య, ఈరోజు చపాతీలు బాగాలేదు కదా అన్నయ్య, కొంచెం అనీజీగా ఉంది, అందుకనే. ఇంకోసారి ఇట్లాంటి డోకొచ్చే జోకులు చెబితే నిన్ను ఇక్కడి నుంచి దోసేసి చపాతీలు బాగాలేక సూసైడ్ చేసుకున్న లెటర్ రాస్తా. పైగా ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి మనోళ్ళు ఎక్కుతున్నారు, దూకుతున్నారు. నువ్వు ఈ రీజన్ వల్లే చచ్చావంటే చాలా ఈజీగా నమ్మేస్తారు. ఆ తర్వాత కండోలెన్స్ మీటింగ్ పెడతారు. మేము దాని నుంచి పట్టించుకోకుండా అమ్మాయిలకు లైన్ వేస్తా, క్రికెట్ ఆడుకుంటాం. పైగా సాయంత్రం పూట నీకోసం ₹10 పెట్టి క్యాండిల్స్ ఇస్తాం తమ్ముడు. అన్నయ్య, ఇక్కడి నుంచి కాదన్నయ్య, అక్కడి నుంచి తోచేస్తే నీ కోరిక తీరుతుంది, నా బాధ తగ్గుతుంది. బాధ ఎందుకురా? ఎందుక దాని ఇప్పుడు చెప్పు తమ్ముడు. 3 ఏళ్ళుగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న మేము కనీసం 3 రోజులు కూడా పరిచయం కాకుండా ఒక అమ్మాయిని చూసి ప్రేమించాను అనుకొని ఆ విషయం మా ఫ్రెండ్ చెప్పేసరికి చెప్తారా? ఆగా ఏంట్రా రేయ్, ఎక్కడ తీసుకొచ్చావురా? రేయ్, నేను ఒక అమ్మాయిని ప్రేమించని చెప్పానే, ఆ అమ్మాయి. కావున మన మనసుకు నచ్చిన అమ్మాయి కనపడితే ఆలస్యం చేయక, ఎదురొచ్చిన వాడు ఎంతటి వాడైనా లెక్క చేయక, అమ్మాయిల మనసును గెలుచుకోండి నాయన. ఏరా, ఎలా ఉందిరా అమ్మాయి? బాగుంది కానీ ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి చూపిస్తా చూడు. ఎవర్రా ఆ పక్కన బ్లాక్ డ్రెస్ అమ్మాయా? కాదురా, దాని పక్కన అమ్మాయి. ఇది నాలవర్రా. నేను చెప్పేది అదే,
అది నా లవర్. ఏంట్రా జోక్ చేస్తున్నావా? లేదురా, సీరియస్. ఏం చెప్తున్నారా? అమ్మాయిని ముందు చూసింది నేను, ప్రేమించింది నేను. నేను రోజు చెప్పేది ఈ అమ్మాయి గురించేరా. నేను మాత్రం సంబంధం గురించి చెప్పనుకున్నావా? నేను చెప్పింది అమ్మాయి గురించే. మా అమ్మాయిని ఫస్ట్ లవ్ చేసింది నేను. సారీ రా, తప్పు నాది. మీ ఇద్దరు కలిసి ఉన్నారు. అలా చూడడానికి ఇదేమైనా ఆర్యా సినిమా అనుకుంటున్నావా? ఇదేమైనా బస్ సీటా ఎవడి ముందుకు వచ్చి పిస్తే వాడదవడానికి? అవ్వకపోవచ్చు, కానీ ఆవిడ ముందెళ్ళి నెట్టుకొని కొట్టుకొని కూర్చుంటే ఆ సీట్ వాడిదేగా. ఆహా, అయితే అమ్మాయిని మర్చిపోవడానికి రెడీగా ఉంది. నిన్ను మర్చిపోవడానికి, దాన్ని గెలుచుకోవడానికి నేను ఎప్పుడో రెడీ. నువ్వు మాటలతో చెప్తే వినవా? చూసావుగా, చేతలకు కూడా విన్ను. తీరా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసే సమయానికి ఆ అమ్మాయి వీడెవడరా బాబు, రేవులో తాడి చెట్టుకి యూనిఫామ్ వేసినట్టున్నాడు. భయ్యా, క్లాస్ ఏంటి క్లోజ్ చేసి ఉంది? సారీ భయ్యా, క్లాసు ఇప్పుడు అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. భయ్యా, ఈ రూమ్లో శ్వేత అనే అమ్మాయి. ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అనుకుంటా. భయ్యా, మర్చిపోయి అమ్మాయి టెర్రస్ పైకి వెళ్ళింది. ఇజ్ ఇట్? ఏంటిడు వీడెప్పుడు వచ్చాడు? భయ్యా భయ్యా ఇప్పుడు వచ్చినాడు, ఎక్కడికి వెళ్ళాడు? నేను చెప్పను. అయినా ఎవడైనా అబ్బాయిల గురించి అడిగితే ఎందుకు చెప్తాడు? అమ్మాయిల గురించి అయితే చెప్తాడు. సర్లే కానీ ఈ రూమ్లో శ్వేత అన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఇప్పుడే టెర్రస్ పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ భయ్యా. ఓసోస్, ఈ మాత్రం దానికి ఇంత బాధపడాలా? ఈ రోజుల్లో ఏ అమ్మాయి టూలెట్ బోర్డు పెట్టుకోలేదురా. పైగా ఈ మధ్య ఫేస్బుక్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క నలుగురిని మీటింగ్ చేస్తాను. అలాంటి అమ్మాయిల కోసం ఎందుకురా బాధపడతారు? అన్నయ్య, నేను బాధపడుతుంది అమ్మాయి దూరం అయినందుకు కాదు, వాడు దూరం అయినందుకు. దూరం అయినందుకు కాదు తమ్ముడు, నువ్వు దూరం చేసుకున్నందుకు. అవునన్నయ్య, నేనే వాడిని దూరం చేసుకొని ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను. మరి ఇంత తెలిసినోడివి వాడితో మాట్లాడడానికి ఏమైంది? ఏం పోయే కాలం నీకు? ఏమైందా అన్న? సారీ అన్న ఇలా మాట్లాడుతున్నందుకు. ఒరే చెత్తనాయాల, ఆ రోజు నీ వల్లే ఎదురొచ్చేవాడు ఎవడైనా అమ్మాయిని మనసులు గెలుచుకోండి అని లెక్చర్ ఇచ్చావుగా. ఆ మాటలకు రెచ్చిపోయి వాడే ఎదురొచ్చేసరికి వాడిని కూడా ఆహా, నేను శ్రీశ్రీని మరి నా మాటలకు రెచ్చిపోయాడంట. అబ్బా, నా మాటల కింద పవరే ఉంటే లాల్చి వేసుకొని గడ్డం పెంచుకొని ఏ ఇంద్రసేనో వాయుసేనో అనేవాడిని. అన్నయ్య, ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఫ్యాన్స్ వింటే మన ఇద్దరికి అంతే అక్షరే. లేకపోతే ఏంట్రా, అలాంటి దారిని పోయి దానే మాటలు పట్టుకొని మీరిద్దరు విడిపోతారా? పైగా దానికి కారణం మేమంటారా? దానికి నేను ముందే సారీ చెప్పా కదా అన్నయ్య. అదేంటో అన్నయ్య, తప్పు నేను చేసినా కానీ ఒప్పుకోబుద్ధి కావట్లేదు. అది ఎలా ఉందంటే అన్నయ్య, ఇక్కడ వాడిని ఎలాగైనా కన్విన్స్ చేసి వాడితో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇక్కడ నువ్వేంట్రా మాట్లాడేది? తప్పు వాడు చేశాడు కాబట్టి వాడొచ్చి మాట్లాడేదాకా మాట్లాడొద్దు అని అంటుంది. ఒకవేళ దీని మాటే వింటే మళ్ళీ వాడితో అంత క్లోజ్గా మాట్లాడతానో లేనో అని చిన్న డౌట్ వేస్తున్నా. సరే అని దీని మాట వింటే వాడు నాతో మాట్లాడతాడో లేక అసహించుకుంటాడో అని
ప్రయాణిస్తుంది. దీనికి ఒకటే సొల్యూషన్ తమ్ముడు. నువ్వు నీ ఈగోని పక్కన పెట్టి వాడిని పక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరు కలిసినప్పుడు విషయాలు మాట్లాడుకోండి. వాడు నీ నిజమైన ఫ్రెండ్ అయితే నిన్ను తప్పకుండా ఎక్స్క్యూజ్ చేస్తాడు. తమ్ముడు, ఇందాక నువ్వు అదో రకంగా అన్నావే, దాన్నే ఈ ఏజ్లో వచ్చే ఎగో అంటారు. ఎగో కాదన్నయ్య, ఇగో అనుకుంటా. ఏదో ఒకట్లేరా, నీకు అర్థమైందిగా. ఇలా ఎదురు తప్పులు పట్టే బదులు మన తప్పులు మనం తెలుసుకుంటే ఇలా బాధపడే అవసరం ఉండదుగా. ఒక్కటి చెప్తా గుర్తుంచుకో, స్నేహం అంటే నమ్మకం. నమ్మకం లేనిది ఏ స్నేహం నిలబడదు. పైగా మీది 3 ఏళ్ల స్నేహం అంటున్నాం. ఇన్నాళ్ళు ఏ స్నేహం నిలబడదు, కానీ ఇది నిలబడింది అంటే ఖచ్చితంగా మీది నమ్మకంతో కూడిన నిజమైన స్నేహం. కాబట్టి అలాంటి స్నేహాన్ని వదులుకో, వెళ్ళి వెతుక్కో. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు తమ్ముడు ఐస్ ఈజ్ కోల్డ్, వి కాంట్ హోల్డ్. ఫ్రెండ్షిప్ ఈజ్ గోల్డ్, వి కాంట్ సోల్డ్. గుర్తుంచుకోమ్మా, నీకే. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. ఎందుకు మాట్లాడదు 2 రోజులు? ఎందుకా? అది నీకు ఇప్పుడు అర్థమైందిరా? టీతో పాటు ఎలా టోస్ట్ కావాలో ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. షాపింగ్ మాల్ లో ఒకడు షాపింగ్ ఫ్రెండ్, ఒకడు ఎగ్జామ్ హాల్ లో కాపింగ్ ఫ్రెండ్. మూవీ బడి, గ్రూవీ బడి, హాయ్ బడి, బాయ్ బడి, జోక్ బడి, పోక్ బడి, సాంగ్ బడి, స్మార్ట్ బడి, చట్టి బడి, క్లోజ్ బడి, వెధవాయ్ వెంగళాయ్. ఎవ్రీబడి. కానీ ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. ప్రతి ఫ్రెండ్ తో కనెక్టెడ్ గా ఉంచుతుంది ఎయిర్టెల్. Okay, hey, stop there. షార్ట్ మళ్ళీ తీయడం కుదరదు. యాక్షన్ 3, 2, 1 యాక్షన్. యాక్షన్. కెమెరాకి ఏ జాయి రే లాస్ట్ అంతా ఉండండి. కానీ ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. అంతే ఉండండి. కెమెరాకి ఏంట్రా? కెమెరాకి చూడం. ఎవర్రా పక్కన బ్లాకా? ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయా అను. పక్కన బ్లాక్ అయింది. పక్కన బ్లాక్ బ్లాక్ మెన్షన్ చేయాలా? మళ్ళీ ఏ డ్రెస్ అన్నా ఇప్పుడు? యాక్షన్. ఇదిగో ఎవర్రా ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయా?
యాక్షన్. ఏం చెప్తున్నారా? అమ్మాయిని ముందు ప్రేమించింది నేను, చూసింది నేను. ఫస్ట్ చూసింది నేను. ఫస్ట్ లవ్ చేసింది నేను. యాక్షన్. ఆ అమ్మాయిని ఫస్ట్ లవ్ చేసింది నేను. యాక్షన్. యాక్షన్. సారీ అన్న. ఏంట్రా సారీ? వాడు వచ్చి అరే కాదు నువ్వేంట్రా నిజం కొడుతున్నావు నువ్వు? అంతే పట్టుకొని చూపిరా. యాక్షన్. యాక్షన్. చేసిరా మావా. 3, 2, 1 యాక్షన్. చా అంతా బాగానే ఉంది కానీ జీవితం కంటికి కలరింగ్ మిస్ అయిందిరా. త్రీ, రెడీ 2, 1 యాక్షన్. వద్దురా మనం ఎదలైపోతారా ఈయన అడుగు చెప్పడం. ఆగిరా నువ్వు ఆగరికి అందుగా. అరే 3 అది 3 రెడీ 3, 2, 1 రే. ఆగురు ప్రాక్టీస్ చేస్తున్నాను. నువ్వు పెట్టుకో ఆన్లో. నీకేమైంది? ఇది యాక్షన్. దూకండి ముందుకి. 3, 2, 1 యాక్షన్. పడదరా చెప్తా ఎక్కడి నుంచి అంటారు చూడు. అరే ఇందాక వేసావు చూసావా? పైన దండం పెట్టినట్టు పెట్టాడు ఇలా పెట్టరా. అరే ఆగు నేను చూద్దా. యాక్షన్ ఇప్పుడు చెయ్యి. అరే అడుగుతా ఉండి మాకు రిజుడు ఇలా చూసి అప్పుడు క్యాచ్ అండి. చెయ్యి చెప్తున్నా యాదల్లా అది మళ్ళీ వంట క్యారెట్ రెడీ అను. రెడీ. యాక్షన్. 3, 2, 1 యాక్షన్. 1 గో. 1, 2, 3, 4, 5, 6 చాలా మంది. One, go. 2, 1 go. యాక్షన్. బకెట్లు దొబ్బడానికి వచ్చారా? బకెట్లు దొబ్బడానికి వచ్చారా? యాక్షన్. బకెట్ దొబ్బడానికి వచ్చారా? దొబ్బడానికి వచ్చారా? చెప్పాల ఎందుక దాన్ని ఓకే మరి ఎంత తెలిసినోడు వాడితో మాట్లాడడానికి మరిదో తెలిసినోడివి వాడితో మాట్లాడడానికి ఏమైంది? ఏం పోయే కాలం నీకు? నేను డైలాగ్ చెప్పేటప్పుడు నా 190 ముఖం మీద పడతాయి. యాక్షన్. యాక్షన్. డైలాగులు ఏమంటే అరే మేకింగ్ వీడియో స్టైల్ ఇచ్చుకో. ఎందుకు డైరెక్టర్గా చెప్తున్నారు.
చెప్పురా. అర్థంలే చేయి కానీరా